క్రికెట్ అభిమానుల ప్రేమను వ్యాపారంగా మార్చొద్దంటూ తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఉప్పల్ భగాయతులు తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ దందా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ క్రీడాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆరెంజ్ ఆర్మీ అంటూ అభిమానుల గుండెల్లో జెండా నాటుకుని అదే అభిమానులను స్టేడియం గేట్ల బయట నిలబెట్టడం ఎంతవరకు న్యాయమని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని లక్షలాది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక దళిత మిత్రుడు మే 15వ తేదీన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు కలిసి ఎస్ఆర్హెచ్ ఇన్ఛార్జ్ అయిన జమినీ కిరణ్ ని ఈ క్రికెట్ టికెట్ల దందాపై ప్రశ్నించడానికి వెళ్లినప్పుడు అతని అనుచరులు భౌతిక దాడి దిగి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పోలీసు అధికారులు కూడా ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి వత్తాసు పడడం అంటే కాసులకు కక్కుర్తి పడ్డమే అని మండిపడ్డారు. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన విచారణ జరిపి జమినీ కిరణ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక 2-3 గంటలలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ మ్యాచ్ మొత్తం తెలంగాణ నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఒక చర్చనీయాంశంగా ఈ మ్యాచ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, టికెట్లు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి గగ్గోలు పెట్టేసి స్టేడియం నుంచి మొదలుకుంటే మాలాంటి ఆఫీసులలో కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఆట ఎవరిది, డబ్బులు ఎవరి, ఆటగాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరి, అసలు స్టేడియం ఎవరిది, ఇందులో దందా చేసే వాళ్ళు ఎవరు అనేది లెక్క తేల్చవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది క్రికెట్ ఆటగాళ్ళు ట్రైనింగ్ పోంది, ఐపీఎల్ లాంటి మ్యాచ్లలో ఆడే దమ్మున్నా కానీ కనీసం వాళ్ళని గుర్తించకుండా ఎక్కడెక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళి బయటి దేశాలకు వెళ్ళి తీసుకొచ్చేసేసి ఐపీఎల్ మ్యాచ్ పేరు మీద మా తెలంగాణలో మా ఉప్పల్ స్టేడియంలో ఆడిపోయడం అనేది ఇది మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి మాకు కూడా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కోట్ల రూపాయల దందా చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ టిక్కెట్లను మొత్తం కూడా దోపిడీ చేసి ఒక క్రికెట్ అభిమానికి ఒక 2000 టికెట్ దొరుకుతుందేమో అని చెప్పి లైన్ కట్టి ఆన్లైన్లో దోలాడితే కూడా ఎక్కడ కూడా ఎత్తికిన 5 నిమిషాలలోనే మొత్తం దందా చేసేటువంటి బ్రోకర్ గాళ్ళ చేతికి వెళ్ళేసి ఈ బ్రోకర్ గాళ్ళు మొత్తం కూడా 2000 టికెట్ని 8000, 9000, 10,000 అట్లాగే 20,000 టికెట్ 40,000, 50,000 అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్టేడియంలో చూసే వాళ్ళంతా ఆ క్రికెట్ అభిమానుల మీద ఉన్నటువంటి అభిమానం అంతా కూడా మామూలు కామన్ జనంతో పాటు అఫీషియల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ క్రికెట్కు 4 నుంచి 5,000, 10,000 కనుక మనం ఇచ్చినప్పుడైతే వాళ్ళు కామన్గా మొత్తం జనముల కూకుంటే ఆ జనముల కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి వాడు కూడా ఉండడు. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు దొబ్బి కనీసం మంచినీళ్ళు ఆట ఆడుతున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒక వాటర్ బాటిల్కి 200, 300, ఒక థమ్స్అప్కి 200, అట్లాగే ఒక సమోసాకి 200, ఈ రకంగా మొత్తం దీన్ని కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. అఫీషియల్గా కొంతమంది దీన్ని కాక కొంత ఒక నిర్ణయాత్మకంగా జరిపేటువంటి ఆట కాదు, దోపిడీ మొత్తం దొరికిన వారు ఎత్తుకొని పోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నట్టు, ఇక్కడ పోలీసు వాళ్ళ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మన తెలంగాణలో ఇంత ఇచ్చలవిడిగా మన టికెట్లు మన డబ్బులన్నీ ఎత్తుకొని పోతున్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు చాలా మంది అక్కడ తయారైపోయి అక్కడ ఐపీఐ గ్యాలరీలో మొత్తము అక్కడ ఏ టికెట్ లేకుండా వచ్చేసి మందు మాకు మటన్ చికెన్ తినుకుంటా ఆ కిందనే పొయ్యి పెట్టేసి ఆ పొయ్యి మండుతుంటది, ఒక దిక్కు ఆట ఆడుతుంటారు, లక్షల మంది జనాలు కూకుంటారు. ఆ పొయ్యి కనుక వెళ్తే అక్కడ జనాలందరూ కూడా చచ్చిపోతారు. ఇది బాధ్యత ఓడో వహించాలి, ఈ బాధ్యత ఓడి తీసుకోవాలి. అసలు దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేసి మొత్తం దీనికి ఎవడెవడైతే సూత్రధారి ఉండో, ఎవడెవడైతే దీన్ని దళారిగా కోట్ల రూపాయలు దందా ఎత్తుకొని చెన్నై లాంటి రాష్ట్రాలకు వెళ్ళిపోతారో వీళ్ళపైన క్రిమినల్ చర్య ఖచ్చితంగా తీసుకోవాలని మేము డీజీపీ గారు కలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పీల్ చేస్తాం. ఈ ఆట ఈ రోజు అయిపోయింది అనుకోని కనుక వాళ్ళు కనుక సంఖ్యలు ఎగరేసుకుంటే దీని మీద ఒక కమిటీ, ఒక కార్యాచరణ వేసేసి మొత్తం రాబోయే ఆటలన్నిటికీ ఖచ్చితంగా
ఎవడైతే దీన్ని ఆ డబ్బులను సొమ్ము చేసుకొని మమ్మల్ని లూటీ చేస్తున్నాడో వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కమిషనర్ గారికి, అట్లాగే డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ ఆటలు అనేది ఏదో మీరు అనుకుంటా ఉన్నారు 2000, 3000, 5000 అని. ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును ఒకటే రోజు కోట్ల రూపాయలు కూడా కట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఇక్కడ అధికారులు, అనధికారులు అందరూ కూడా ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మన దగ్గర చాలా మంచి ఇంటెలిజెన్స్ పిల్లలు ఉన్నారు, క్రికెట్లో చాలా ఆరితేరినటువంటి పిల్లలు ఉన్నారు, మంచి కోచింగ్లో నైపుణ్యం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈ రాష్ట్రంలో మన స్టేడియం ఇచ్చినప్పుడు మన డబ్బులు మన వాళ్ళు టికెట్ కొంటున్నప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 4, 5 ఆటగాళ్ళను మనం ఎందుకు ఆడనిచ్చలేకపోతున్నాము? ఇది మన అసమర్థతనా? ఎవడో రావాలన్నా ఇక్కడికి, ఎవడో వచ్చి ఆట ఆడాలన్నా, ఆ ఆట మనం చూడాలన్నా? ఈ రాష్ట్రంలో మన తెలంగాణ మన రాష్ట్రం అని చెప్పినాం కదా. 100% ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలైన వర్గాలలో ఆటగాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది అప్పర్ క్యాస్ట్ లో కూడా ఉన్నారు కదా. వాళ్ళ 4 కూడా సెలక్షన్ చేయలేకపోతున్నాం అంటే ఇది సిగ్గుమల్లటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. ఒక 4 కూడా మన తెలంగాణలో మన ఆటగాళ్ళు లేకపోవడం అనేది, వాళ్ళ కొత్త సంబాలకడం అనేది, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దోపిడీ చేసుకోండి, మీరు ఏమైనా టికెట్లు అమ్ముకోండి, ఎంతైనా చేసుకోండి అంటే ఇది మొత్తం బరిదేగింపుగా, ఇది బరిదేపుగా రాష్ట్ర ప్రభుత్వంగా భావిస్తా ఉన్నాం. ఇది చాలా మోసం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆల్ కుల విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉన్నది. దీనికి ఒక కమిటేస్తాం. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు జరుగుతున్న దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవడెవడు ఎంతెంత దందా చేసిండో ఆ దందంతా బయట పెడతాం. ఆ దంద బయట పెట్టినటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి కలుస్తాం. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ ఇది మొత్తం లూటీ. ఐపీఎల్ మ్యాచ్ ఆనందం కోసం కాదు, వాళ్ళ యొక్క డబ్బులే వ్యభిచారం. డబ్బులు దోసుకోవడానికి తెలంగాణలో అమాయకులు ఉన్నారనుకుంటారు, తెలంగాణలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు, తెలంగాణలో చేతగాని వాళ్ళు అనుకుంటారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఇంకొకసారి ఇక్కడ ఆడాలంటే తెలంగాణలో మొత్తం ఒక సిస్టాన్ని మెయింటైన్ చేస్తేనే ఇక్కడ ఆడాలి, లేకపోతే ఆడనిచ్చేయలేదని చెప్పేసి ఎంఆర్పిఎస్ పరంగా మా యునైటెడ్ ఫ్రంట్ పేరు మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై పూలే.